హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజైతే ఒక చిన్ని వ్లాగ్ చూసేద్దాం పదండి. సో వీడియోస్ పెట్టిన వెంటనే మీరు ప్రతి ఒక్కరూ అడిగే క్వశ్చన్, వీడియోస్ ఎందుకు పెట్టలేదు, మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతారు, నాకు తెలుసు. సో నా హెల్త్ అయితే చాలా బాగుందండి, నేను బాగున్నాను. వీడియోస్ అయితే కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాను అనమాట. నా ఫుల్ డే వ్లాగ్ పెడతాను, ఫుల్ డే వర్క్ రొటీన్ పెడతాను. ఆ వ్లాగ్ చూసారంటే మీరు నేను ఎందుకు వీడియోస్ పెట్టలేకపోయాను అనేది మీకు అర్థమైపోతుంది. సో మరి ఇప్పుడు ఎలా పెడుతున్నావు అంటే 1 వీక్ మొత్తం వ్లాగ్ షూట్ చేసుకున్నాను. 1 వీక్ మొత్తం ఆ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇద్దామని ఇలా డిసైడ్ అయ్యి వ్లాగ్స్ చేస్తున్నాను. కంటిన్యూగా పెడతావా అని మాత్రం అడగండి. ఎందుకంటే ఎవరైనా ఒక మాట ఇస్తే ఆ మాట పైన కరెక్ట్గా నిలబడతారు. కానీ నేను ఏదైనా ఒక మాట ఇచ్చానంటే అస్సలు ఆ మాట మీద నిలబడడానికి కావడం లేదండి. అందుకే నేనేం మాట ఇవ్వడం లేదు. పెట్టాలనుకుంటున్నాను, దేవుడి దయ వల్ల ఇంకా వ్లాగ్స్ పెడతాను. యూట్యూబ్లో వ్లాగ్స్ పెట్టలేకపోయాను, కానీ ఈ యూట్యూబ్లో బ్రేక్ తీసుకున్న ఈ కొన్ని రోజుల్లో కూడా నేను ఖాళీగా ఉండలేదన్నమాట. చక్కగా మేడ పైన గార్డెనింగ్ చేశాను, చెట్లన్నీ పెంచాను. నాకు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి కోరిక అనమాట ఇలా మొక్కలు పెంచాలని. కానీ ఎక్కడ ప్లేస్ కుదిరేది కాదు. మేము పాతింట్లో ఉన్నప్పుడు అక్కడ కొన్ని మొక్కలు పెంచినాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా పెంచడానికి ప్లేస్ లేదని చెప్పి నేను గమ్మునే అయిపోయాను. ఇప్పుడైతే చాలామంది మేడపైనే గార్డెనింగ్ చేస్తున్నారు కదా. సో కొన్ని వీడియోస్ అవి చూసి నేను కూడా మోటివేట్ అయ్యి ఇలా మేడపైన మంచిగా చెట్లు పెంచాను. అసలు ఎన్ని చెట్లు పెంచాను! ఈ చెట్లు పెంచడానికి నేను పడ్డ తిప్పలు ఇన్ని కావు. చెట్లు పెంచడానికి తిప్పలు పడలేదు, ఆ చెట్లకు కావాల్సిన మట్టి తేడానికి నేను పడ్డ తిప్పలు ఇన్ని కాదనమాట. చాలామందికి మొక్కలు పెంచాలంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ పెంచడానికి ప్లేస్ లేకపోతే కొన్ని వీడియోస్ చూసి గార్డెనింగ్ చేయాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా అనుకుంటారు. బట్ నేనైతే మా చెట్లకి ఏమీ వేయలేదండి, జస్ట్ మట్టితోనే ఈ చెట్లన్నీ పెంచుతున్నాను. ఇంకా కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ అయితే నేను కంపోస్ట్ లాగా చేయకుండా డైరెక్ట్గా అలాగే చెట్లకు వేసేస్తున్నాను అనమాట. చెట్లు అయితే మంచిగా బాగానే పెరుగుతున్నాయి. ఇంకా ఇదైతే ఈ చెట్టుని ఏమంటారో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ చెట్టు అయితే నేను పెట్టలేదు, దాని అంతటా అదే వచ్చిందనమాట. అది ఏం చెట్టో తెలియడం లేదు. గూగుల్లో మనం ఫోటో అప్లోడ్ చేస్తే ఆ చెట్టు పేరు చూపెడుతుంది కదా, అలా చేస్తే ఇదేదో వైట్ సపోటా అని చెప్పి చూపెడుతుంది. కానీ వైట్ సపోటా అసలు మన ఇండియాలో పండదట. అలాంటిది మా ఇంట్లో ఎలా పెరిగిందో తెలీదు. ఇది వైట్ సపోటా అంటారా లేదా ఏదైనా పిచ్చి చెట్టా తెలిస్తే తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. మనం హార్వెస్ట్ చేసుకుందాం. పుదీనాకైతే ఇలా గుండు చేసేసామన్నమాట. నిత్య ఇంకా లేలేదా? ఎప్పుడు లేపేసిపోయింది నిన్ను, లే పైకి. మనం పండించినటివి వంటల్లో వాడుకుంటే నిజంగా ఆ హ్యాపీనే వేరే అనిపిస్తుంది. ఒక చిన్న పుదీనా మొక్క పెట్టినా కూడా అవి పాటు మొత్తం అల్లుకుపోయి ఎంత పుదీనా వస్తుందో. నేను 2 పార్ట్స్లో పెట్టినాను అనమాట. ఒకసారి ఇందులో హార్వెస్ట్ చేస్తాను, ఇంకోసారి ఇంకో పార్ట్లో హార్వెస్టింగ్ చేసుకుంటాను. సో డిష్ వాషర్ అయితే డైలీ 2 టైమ్స్ ఆన్ చేస్తానండి. నైట్ గిన్నెలు వేసినాను అనమాట డిష్ వాషర్కి. ఇంక ఇవన్నీ తీసి సర్దేస్తే మళ్ళీ ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టాలి. అందుకని వీటిని సర్దుతున్నాను. సో డిష్ వాషరు చాలా యూస్ఫుల్ అండి. యూస్ఫుల్ అని చెప్పను, యూజ్లెస్ అని చెప్పను. ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఒక రకంగా ఎందుకులే అని కూడా అనిపిస్తుంది అనమాట డిష్ వాషరు. దీంట్లో మనం గిన్నెలు మనం ఎలా తిన్న తట్టని అలాగే పెట్టలేము. దాన్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి డిష్ వాషర్లో పెట్టాలన్నమాట. అవి క్లీన్ చేసి డిష్ వాషర్లో సర్దడానికి 1/2 అన్ అవర్ టైం పట్టిద్ది. అదే ఇంకొక 1/2 అన్ అవర్ ఎక్స్ట్రా మనం నిల్చుకుంటే గిన్నెలన్నీ తోమి పెట్టేయచ్చు. అంటే 1/2 అన్ అవర్ దీంట్లో పెట్టామనుకోండి, మనకు 1/2 అన్ అవర్ సేవ్ అవుతుంది టైం. 1/2 అన్ అవర్ ఎక్స్ట్రా నిల్చుకున్నాం అనుకోండి, మనమే నార్మల్గా చేత్తో క్లీన్ చేసేయచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డిష్ వాషర్ తీసుకోండి, తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఏమీ లేదు మేము బాగానే ఉన్నాం అనుకుంటే మనం చేత్తో తోముకోవడమే మంచిదండి. మనకి బాడీకి కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. సూపర్గా క్లీన్ అవుతుందా అంటే అలా కాదండి. మనం నీట్గా క్లీన్ చేసి డిష్ వాషర్లో పెడితే అది నీట్గా క్లీన్ చేస్తుంది. మనం ఎలా ఉన్న తట్టలు అలా పెట్టామంటే అది క్లీన్ చేయదన్నమాట. డిష్ వాషర్ గురించి మీకు రివ్యూ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపెడతాను.
నైట్ ఒకసారి డిష్ వాషర్కి గిన్నెలన్నీ వేస్తానండి. మళ్ళీ పొద్దున్న ఇలా టిఫిన్ తిన్నటివి అంటే ముందు రోజు నైట్ ఇంకా కొన్ని గిన్నెలు మిగిలినటివి, మధ్యాహ్నం వంట చేసినటివి అన్నీ చేరి ఇంకొకసారి మధ్యాహ్నంగా ఆన్ చేసేస్తాను అనమాట. ఇలా డైలీ 2 టైమ్స్ ఆన్ చేస్తాను. సో బీట్రూట్ అయితే తురిమేసి ఫ్రై లాగా చేస్తున్నాను. అంటే పొద్దున పిల్లల లంచ్ బాక్స్కి ఇంకా చపాతీ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ బీట్రూట్ ఫ్రై. ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇంకా ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గిచ్చేసామంటే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. మనం కావాలంటే ఇందులో కొద్దిగా కొబ్బరి తురిమేసి వేసుకోవచ్చు. కానీ ఇది లంచ్ బాక్స్ కాబట్టి నేను కొబ్బరి ఏం వేయడం లేదు. జస్ట్ ఇలా ఆవిరి పైన బాగా మగ్గిచ్చేసామంటే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది మీరు అన్నంలో కూడా కలుపుకొని తినచ్చండి, బాగుంటుంది. ఇంకా డైలీ మార్నింగ్ రాగిపిండి జావ అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా నేను తాగుతాను, మా ఆయన తాగుతారు, పిల్లలకు కూడా దీన్నే ఇస్తాను అనమాట. ఇది వరకు పిల్లలకి పాలు ఇచ్చేదాన్ని, ఇప్పుడు పాలు ఏమి ఇవ్వడం లేదు. ఈ రాగిపిండి జావనే చేసి ఇస్తున్నాను. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి తాగేసి వెళ్తున్నారు. ఆ రోజైతే అస్సలు వ్లాగ్ షూట్ చేయాలనుకోలేదండి, అనుకోకుండా తీసిన వ్లాగ్ అనమాట ఇది. ఇంకా ఆ రోజైతే నైట్ అన్నం మిగిలిపోయిన అన్నంనే తిరగబాత అన్నం చేస్తున్నాను. తిరగబాత అన్నం అంటే మేము ఇలా మిగిలిపోయిన అన్నంలో పోపు వేసి చేస్తారు కదా, అలా చేసే అన్నంని తిరగబాత అన్నం అంటాము. సో ఇది తిరగబాత అన్నంలో చాలా రకాలు చేయొచ్చు, ఇదొక రకం అనమాట. చింతపండు పులుసు పోసి చేస్తాము. ముందుగా ఇలా మిగిలిపోయిన అన్నంలో ఉప్పు, పసుపు, ఇంకా నానబెట్టుకున్న చింతపండు రసం ఇవన్నీ వేసి ఒకసారి అన్నానికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం పక్కన పెట్టేసుకోవాలి. కావాలంటే ఇలా చింతపండు, ఉప్పు, పసుపు వేసి నైట్ టైంలో కూడా అన్నంలో కలిపి పెట్టేసేయచ్చండి. పొద్దున్న మనం తిరగబాత చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా పచ్చిశనగపప్పు, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి మనం బాగా ఫ్రై చేసి అన్నం కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నామంటే తిరగబాత అన్నం రెడీ. మేము దీన్ని తిరగబాత అన్నం అంటాం, పులుసు అన్నం అంటాం. సో ఇంతేనండి, సింపుల్గా అయిపోయే తిరగబాత అన్నము. దీన్నే మేము పులుసు అన్నం అని కూడా అంటాము. దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకున్నారంటే సూపర్ ఉంటుంది. సో ఇదైతే మునగాకు పప్పు కండి. నేను అన్నీ సపరేట్గా చేయలేదు. 4 గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కదా, 4 పైన ఒక్కోటి చేస్తున్నాను. కానీ మీకు అర్థం అవ్వాలని ఇలా సపరేట్గా చూపెడుతున్నాను అనమాట. ఇదైతే మునగాకు పప్పు అండి. ఫస్ట్ ఇందులో కూడా మనం కొద్దిగా నూనె, ఆవాలు వేసుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. మునగాకు పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది అయితే పప్పుతో పాటు ఉడికిస్తారు. అలా వేయడం వల్ల పచ్చి వాసన వస్తుందన్నమాట, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఈ విధంగా మనం టమాటోలు వేగిన తర్వాత మనం మునగాకు వేసి మునగాకు బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసి కలిపామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, పచ్చి వాసన రాదు, బాగుంటుందన్నమాట. ఇలా మునగాకు కొద్దిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగానే కుక్కర్లో పప్పు ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉడికించిన పప్పు వేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఉడికించుకున్నామంటే మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. ఇంక ఇందులో ఏ మిరప్పొడి అని, ధనియాల పొడి అని ఏ మసాలాలు వేయాల్సిన పని లేదు. చింతపండు రసం కూడా అవసరం లేదండి. టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, తప్పకుండా బాగుంటుంది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్కి అయితే చపాతీ, బీట్రూట్ ఫ్రై, ఇంకా కీరా ముక్కలు వేస్తున్నాను. సో మా వేదాకైతే 83% వచ్చిందనమాట. 10th మార్క్స్ 407 మార్క్స్ వచ్చాయి. సో నేనైతే చాలా హ్యాపీ అండి. నేను 90% దాటుతుంది అనుకున్నా, బట్ 83% వచ్చింది. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే సో ఇది కూడా ఒక కారణం అనమాట నేను వీడియోస్ పెట్టకపోవడానికి. ఎందుకంటే నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి నేను అందుకనే వీడియోస్ కూడా పెట్టలేకపోయాను అనమాట.
సో టైం చూసారా 9:20 అవుతుంది. అది 10 minutes ఫాస్ట్ అనమాట. నాకు వంట మొత్తం అయ్యేసరికి ఈ టైం పడుతుంది. పిల్లలిద్దరూ అయితే స్కూల్కి వెళ్ళారు. మా నిత్య స్కూలు, వేద అయితే కాలేజ్ అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి వంట మొత్తం అయిపోతుంది. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేయాలి. ఇంట్లో బోలెడంత పని ఉంది, చాలా పని ఉంది, పని చేయాలి. కిచెన్ మొత్తం సర్దేయాలి. ఇంకా మునగాకు పులుసు చేశాను కదా, మునగాకు పప్పు చాలా బాగుంటుందండి, ఇలా చెయ్యండి. ఇంకా చపాతీకి బీట్రూట్ చేశాను కదా, అది ఉంది. ఇంకా రైస్ కొద్దిగా ఉంది, చపాతీ. ఇంకా నేనైతే పొద్దున్న టిఫిన్ తిన్నాను అనమాట. ఇలా గంజి కాంచుకుంటాను కదా, దీన్నే తాగేస్తాను. మధ్యాహ్నం ఒకేసారి భోజనం చేస్తాను, టిఫిన్ తినడం మానేశాను నేను. సో డిష్ వాషర్లో అయితే ఈ గిన్నెలు ఇలాగే పెట్టలేమండి. ఒకసారి ఇలా మనం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మనం డిష్ వాషర్లో పెట్టుకోవాలి. నేను ఎక్కువ షింక్లో గిన్నెలు వేసేసి కడుక్కుంటూ ఉండను అనమాట. ఎప్పటికప్పుడు ఇలా షింక్లో వేసి వాటిని క్లీన్ చేసి డిష్ వాషర్లో పెట్టేస్తాను. తర్వాత ఒకేసారి ఆన్ చేస్తాను అనమాట. సో ఇలా అన్నీ కడిగేసి డిష్ వాషర్లో నీట్గా సర్దేసి డిష్ వాషర్ ఆన్ చేసేయడమే. సో ఈ మధ్యకాలంలో అయితే చాలామంది గ్యాస్ స్టవ్ పేలుతుంది, ఇలా గ్లాస్ టాప్ ఉండే స్టవ్ పేలిపోతున్నాయి అని చెప్పి చూపిస్తున్నారు కదా. దానికి కారణం రీజన్స్ కొన్ని ఉన్నాయండి. మీరు ఈ మిస్టేక్స్ కానీ చేయకుండా ఉన్నారంటే మీ గ్యాస్ స్టవ్ ఎన్నేళ్ళైనా సరే ఏమీ కాదనమాట. ఎప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు తడి క్లాత్ పెట్టుకొని ఆ గ్లాస్ టాప్ పైన తుడుస్తూ, కొంతమంది ఉంటారు ఆ తడి క్లాత్ పెట్టి ఎప్పుడు తుడుస్తూనే ఉంటారనమాట వంట చేస్తున్న టైంలో. మనం వంట చేసేటప్పుడు ఆ గ్లాస్ అది హీట్గా ఉంటుంది కాబట్టి మనం తడి బట్టతో తుడవకూడదండి. అలా తుడిచినట్లయితే గ్లాస్ బ్రేక్ అవుతుంది. ఇంకా మనం వంట చేసిన తర్వాత కూడా స్టవ్ పూర్తిగా చల్లబడిపోయిన తర్వాతే మనం క్లీన్ చేసుకోవాలి. వేడి మీద మనం నీళ్లు జల్లో లేదా తడి క్లాత్తోనో తుడిచామంటే గ్లాస్ బ్రేక్ అవుతుందన్నమాట. అందుకే పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం తుడుచుకుంటే ఎన్నేళ్ళైనా ఏం కాదనమాట, ఎన్నేళ్ళైనా ఏం కాదు. కొంతమంది అయితే పాలు కానీ టీ కానీ ఏదన్నా పొంగిపోయింది అనుకోండి, దాన్ని ఇప్పుడు ఎవరో క్లీన్ చేస్తారులే అని చెప్పి దానిపైన కొన్ని మంచినీళ్ళు పోసేస్తానమాట. ఆల్రెడీ గ్యాస్ వేడిగా ఉంటుంది కాబట్టి మనం మంచినీళ్ళు వేసామనుకోండి ఆ గ్లాస్ బ్రేక్ అవుతుంది. అందుకని చెప్పి అలా అంతా చేయకూడదండి. మీరు ఏదైనా కావాలంటే టిష్యూ పేపర్తోనో ఏదైనా పొడి క్లాత్తోనో మనం తుడిచేసి మళ్ళీ ఆ గ్యాస్ స్టవ్ పైన వండుకోవచ్చే, కానీ అలా మంచినీళ్ళు వేసామంటే బ్రేక్ అవుతుంది. మామిడి పండ్లు అలాంటివన్నీ చేయకుండా మనం ఇలా వాడుకున్నామంటే ఎన్నేళ్ళైనా సరే గ్యాస్ స్టవ్ ఏదైతే మా ఆయన ఊరు నుంచి తీసుకొచ్చారు. ఇంకా ఈ మామిడికాయలు అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి మామిడి తోపు ఉందన్నమాట. వాళ్ళు సేల్ చేసుకోరు, ఇలా కోసి అందరూ ఫ్రెండ్స్కి పనిచేస్తారనమాట. ఇంకా ఇక్కడ ఒక గోతం, ఇది కూడా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన మామిడికాయలు అనమాట. బాగుంటాయి, టేస్ట్ కూడా చిన్న కాయలు బాగుంటాయి. ఇంకా ఇదైతే మా షాప్లో ఒక అన్న పని చేస్తారండి, వర్క్ చేస్తారు. ఆ అన్న వాళ్ళకి మామిడి చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా అన్న సంవత్సరం అన్నే తీసుకొని వచ్చి ఇస్తాడు వాళ్ళ చెట్లో కాయలు ఇవి. ఇంకా అన్నీ ఈ బాక్సు ఇంకొక బాక్స్ కూడా పంపించారు, ఇదొక బాక్స్. మామిడికాయలకు మాత్రం కొదవలేదండి, మా ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉంటాయి అన్నమాట. మా షాప్లో వర్క్ చేస్తారని చెప్పాను కదా, ఈ అన్న వాళ్ళు పంపించిన కాయలు ఇవి మాత్రం భలే టేస్టీగా ఉంటాయి. వీళ్ళు ఏ మందులు వేసి పెంచరన్నమాట, అంటే మందులు ఏమి వేయరు వీటికి, అందుకే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. సో గిన్నెలన్నీ డిష్ వాషర్కి వేసేసాను అనమాట. డిష్ వాషర్కి వేసి ఆన్ చేసేస్తాను. నేనైతే డైలీ 2 times వేస్తాను, పొద్దున్న ఒకసారి వేస్తాను, మళ్ళీ నైట్లో ఒకసారి వేసేస్తాను అనమాట. నాకైతే 2 times పడతాయండి సామాన్లు. ఈ డిష్ వాషర్ తెచ్చిన తర్వాత నాకు చాలా వరకు పని తగ్గింది, చాలా యూస్ఫుల్ అండి. దీని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తానులేండి. ఇంకా ఈ తమలపాకు అయితే కొట్టేసిన చెట్టు,
డబ్బులు పెట్టి మంచిగా తెచ్చి పెంచుతాం కదా, అవైతే పెరగవన్నమాట, చచ్చిపోతాయి. ఇలాగ కొట్టేసి తెచ్చి పెంచితే ఇవి మాత్రం బాగా పెరుగుతాయి. ఇంకా షింక్ మొత్తం కడిగేసాను, ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇది పప్పు మా షాప్లో వాళ్ళకి మాకు. ఇంకా బీట్రూట్ ఫ్రై. ఇది నిన్న మటన్కి వడలు చేశాను అనమాట, అవి మిగిలాయి. ఇంకా చపాతీస్. మధ్యాహ్నానికి రైస్ పెట్టాలి మాకు మా షాప్లో వాళ్ళకి. ఇంకా ఇదైతే రసం. ఆవకాయ ఉందండి, ఆవకాయ కూడా ఉంది. సో ఆవకాయ ఉంది కాబట్టి నేను పులుసు కొంచెం తక్కువ చేశాను. ఈ పులుసు వేసుకొని తింటే సరిపోతుందని. ఇదన్నమాట వంటింట్లో పని అయ్యింది. ఇంకా హాల్లో, ఇంకా మేడ పైన ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. సో ముందు రోజు సండే రోజు అయితే నేను ఇలా సోఫా పైన ఉండే క్లాత్, ఇంకా బెడ్ పైన ఉండే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేస్తాను. మండే రోజు మళ్ళీ నీట్గా బెడ్ పైన, సోఫా పైన ఇలా వేసేస్తాను అనమాట. వీక్లీ వన్స్ కంపల్సరీ వాష్ చేస్తాను. సో దీని కంటిన్యూ వ్లాగ్ నేను నెక్స్ట్ పెడతానండి. ఫుల్ వ్లాగ్ పెడదాం అనుకున్నా కానీ చాలా లెంత్ అయిపోతుంది. ఆ లెంత్ వీడియోస్ ఎవరు ఇంట్రెస్ట్గా చూడరు కాబట్టి నేను ఒక 18 minutes ఉండేలాగా వీడియో పెడుతున్నాను. సో దీని కంటిన్యూ వ్లాగ్ అయితే నేను రేపు అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ చూసారంటే నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదనేది కూడా మీకు అర్థమైపోతుంది. సో మీరు అడగరు అనుకుంటున్నాను. ఇంకా ఇది వరకు బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి మెట్లు కడిగేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా నాకు ఒక ఐడియా ఇచ్చారనమాట, ఇలా పైప్ తీసుకొని వచ్చి వేసుకుని మెట్లు కడుగు, పెద్దగా శ్రమ ఉండదు అని చెప్పి. సో నేను కూడా పైప్ తీసుకొని వచ్చి ఇలా మెట్లన్నీ కడిగేస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట నాకు. ఇంకా రైస్ అయితే ఇలా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టకుండా నేను ఇలా గిన్నెలో పెడుతున్నాను. ఇదైతే మనం చాలా ఈజీగా ఉంటుందండి. కుక్కర్లో వండామంటే మళ్ళీ కుక్కర్లు కడగాలి, మిషన్లో కాబట్టి అన్ని గిన్నెలు పెట్టలేము కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. సో ఇంతవరకు మీరు ఈ వ్లాగ్ చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.